గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావం, లేదా పెత్తందారుల పోకడలు నచ్చకో, లేదా భావజాల ప్రభావంతోనో కొంతమంది యువతీ యువకులు అడవిబాటు పట్టారు. అడవులకు వెళ్ళి ఎండనక, వాననక, చలనక అడవిలోనే ఉంటూ నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం అడుగులు వేశారు. ఆ విధంగా అడవిలో కొంతకాలం పనిచేసిన తర్వాత కొంతమంది వేరే వేరే కారణాలతో బయటకు వచ్చిన వాళ్ళు, మరి కొంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన వారు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ పెద్దిరాజుల ప్రకాష్ అలియాస్ కళ్యాణ్ కుమార్. పీపుల్స్ వారికి తొలితరం నాయకుడు. ఆయన చిత్తూరు, మదనపల్లి ఆ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు తెలియని వారు లేరు. కేవలం ఆంధ్రప్రదేశే కాదు, ఇటు బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ప్రాంతంలో తెలుగు వాళ్ళ ఒక ఏకైక వ్యక్తి ఆయనే. ఆయన ఎందుకు అటువైపు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, ఎందుకు బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత ప్రస్తుతం అతని జీవన విధానం ఏ విధంగా ఉన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. పెద్దిరాజుల ప్రకాష్ అలియాస్ కళ్యాణ్ కుమార్. సాధారణంగా 144 సెక్షన్ అనేది పోలీసులు పెడతారు, కానీ మీరు రాడికల్స్గా ఉంటూ మీరు 144 సెక్షన్ డిక్లేర్ చేశారు. అంటే అప్పుడు ప్రజలు ఏం చేయాలి, ఎలాగా 144 సెక్షన్ పార్టీ రాడికల్స్ 144 సెక్షన్ ఎలాగ అభివృద్ధి చేయాలి, ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని, ఇవన్నీ మీరు ఎందుకు చేశారు? అసలు మదనపల్లిలో ఆ పార్టీ రాడికల్స్ని ఎలాగ డెవలప్మెంట్ చేసుకొచ్చారు? ఎందుకు మీరు పార్టీలోకి వెళ్ళారు? అప్పుడున్న పరిస్థితులు ఏంటో ఒకసారి చెప్పండి. పెత్తందారీ వ్యవస్థ విపరీతంగా ఉండింది. ఎక్కడ? మదనపల్లి ఏరియాలో. మదనపల్లి ఎక్కడ మీరు ఉండేవారు? మదనపల్లి టౌన్లోనే ఉండేవాడిని. నేను కాలేజ్ చదువుకుంటూ ఉండేవాడిని. కలిచెర్ల ఇప్పుడు తంబళ్ళపల్లి ఈ ఏరియాలో పెత్తందారుల యొక్క పెత్తనం చాలా జాస్తి. గ్రామాల్లోకి వెళ్తే టవలు భుజం మీద నుంచి తీయాలా, చెప్పులు చేతిలో పట్టుకోవాలి. ఈ పరిస్థితి ఉంది. కల్చర్ల నరసింహారెడ్డి కానివ్వండి, కల్చర్ల ప్రభాకర్ రెడ్డి వాళ్ళు, వీళ్ళంతా చాలా 2000 ఎకరాలు 3000 ఎకరాలు, గట్టు నరసింహరావు అని, వీళ్ళకంతా 2000 ఎకరాలు 3000 ఎకరాలు భూములు ఒక్కొక్క. ఓకే. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఊరినంతా స్వాధీనం చేసుకుని, ఊర్లో వీళ్ళు మాటకు అడ్డం లేదు. ఒక ఇది జరిగింది. మదనపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంగళ్ళు అనే ప్రాంతంలో కోడి పందాలు ఆడుతూ ఉన్నాడు. కోడి పందాలు ఆడుతూ ఉంటే ఆ కోడి పందాల పైన ఆడేవాళ్ళ పైన తుపాకులు ఎక్కి పెట్టారు. 6 మంది చనిపోయారు. ఎందుకు కోడి పందాలు ఆడితే? అంటే కోళ్ళ మీద పెట్టకుండా మనుషుల మీద పెట్టారా? మనుషులను 6 మందిని చంపేశారు. ఆ దీంతో మేము వచ్చేసింది ఇక్కడ 144 సెక్షన్ పెట్టాము. పోలీసులు పెట్టాల్సిన సెక్షన్ మేము పెట్టాం. 144 సెక్షన్ పెట్టి ఎక్కడన్నా పోలీసులు భక్తిలో కానీ డ్రెస్లో కానీ కనబడితే కొట్టండి అని చెప్పాను ప్రజలకు. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా క్రైమ్. ఆ రోజు చిన్న కోడి పందాలు లాఠీ చార్జ్ చేసి అంటే పరిగెత్తిపోయేవాళ్ళు. కాల్చాల్సిన అవసరం లేదు. అదొక ఇన్సిడెంట్ జరిగింది. అంటే మీరు 144 సెక్షన్ డిక్లేర్ చేశారు కదా, అది ఇంప్లిమెంట్ అయిందా? చాలా వరకు, కొద్ది వరకు. తర్వాత అప్పుడు పోలీసులు అబ్జెక్షన్ చేయలేదా? మీరెవరు? మరుసటి రోజు వచ్చేసారనమాట. అక్కడ పోరాటం బాగా జరిగింది.